దూరంగా ఉన్న రాజ్యంలో ముగ్గురు అందమైన సోదరీమణులు ఉండేవారు. వారి తండ్రి మహారాజు అతని కుమార్తెలు నృత్యం చేయడాన్ని ఇష్టపడేవారు. అందువల్ల తరచుగా విందులు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రతి యువరాణులు చాలా బాగా నృత్యం చేసేవారు. చిన్న యువరాణి తన అక్కలతో సమానంగా నాట్యం చేయలేకపోయేది. మియా, నువ్వు నాట్యం చేసేటప్పుడు ఇంకొంచెం అందంగా ఉండవచ్చు. చిన్న యువరాణి మనోహరంగా నృత్యం చేయలేకపోయేది. ఆమె నిజంగా కోరుకున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న అతిథులు కూడా ఆమె వింత నృత్యాన్ని చూస్తున్నారు. ఎలా నాట్యం చేస్తుందో చూడు, ఎందుకలా కదులుతోందో. నేను ఇంకెప్పుడు డాన్స్ చేయను. మియా చాలా బాధపడింది. ఆమె వెంటనే బాల్రూమ్ను విడిచిపెట్టి వెళ్ళింది. తనని తాను అడవిలో లోతైన క్యాబిన్లో బంధించుకుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఎలా బాగా డాన్స్ చెయ్యాలో ఆలోచిస్తోంది. ఒక యువకుడు ఇంటి గుండా వెళ్తున్నట్లు ఆమె గమనించింది. అతను చాలా అందంగా నృత్యం చేస్తున్నాడు. వెన్నెల్లోకి మియా మెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అదే సమయంలో ఒక ఉడత కారణంగా మియా అకస్మాత్తుగా అరిచింది. ఇదేమిటి? ఆ వ్యక్తి డాన్స్ చేయడం ఆపేశాడు. అప్పుడు వారి కళ్ళు కలుసుకున్నాయి. మీరు బాగానే ఉన్నారు కదా మేడం? నేను ఉడతను చూసి భయపడ్డాను. వారి స్వభావమే అలా ఉంటుంది, మీరు భయపడకండి. మియా అతనికి ఏ సమాధానం చెప్పలేదు. అతను డాన్స్ ఎలా బాగా చేయగలిగాడో అడిగింది. అతను తను వేసుకున్న షూస్ని చూపించాడు. నేను బూట్లను చేస్తాను. ఇలా నృత్యం చేసే బూట్లను చేయడానికి నేను ఖరీదైన సామాన్లను ఉపయోగిస్తాను. ఇక ఇలాగే నేను ప్రతిరోజు అడవిలో నృత్యం చేస్తాను. ఓ, నేను నమ్మలేకపోతున్నాను. నాకు మీలాంటి షూ మేకర్ కావాలి. చెప్పులు కుట్టేవాడు బయటికి తీశాడు అతని బ్యాగ్ నుండి 3 జతల మ్యాజిక్ బూట్లు. మీ కళ్ళు మూసుకోండి, మరి ఇందులో నుంచి ఏదైనా మ్యాజిక్ బూట్లను మీరు ఎంచుకోండి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి మ్యాజిక్ బూట్ల వెనకాల ఒక రహస్యం ఉంది. ఒకవేళ మీరు ఆ నియమాలను పాటించకపోతే గనక ఆ బూట్లు మీపై మ్యాజిక్ చేయవచ్చు. మియా వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుంది. మరోవైపు షూ మేకర్ దీన్ని అవకాశంగా తీసుకుని బూట్లని తారుమారు చేశాడు. ఇప్పుడు మీకోసం ఒక జోడి బూట్లను ఎంచుకోండి. దయచేసి నన్ను అత్యంత మనోహరంగా ఉండనివ్వండి. మియా ప్రకాశవంతమైన ఎరుపు బూట్లని ఎంచుకుంది. కళ్ళు తెరిచింది. ఈ బూట్లు తీసుకెళ్ళండి, ఇవి మీవే ఇప్పుడు. కానీ మర్చిపోకండి, ఈ బూట్లను మీరు కేవలం పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వీటిని వేరే రాత్రి వేసుకుంటే గనక ఈ బూట్లను మీరు ఎప్పటికీ విడిపించలేరు. ఇదే నియమం. మియా ఉత్సాహంగా మ్యాజిక్ షూస్ తీసుకుంది. రాజభవనానికి బయలుదేరింది. యువరాణులు తమ సోదరి మియాను చూసి ఆశ్చర్యపోయారు. వారెంతో ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. మియా, నువ్వు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? మీ చేతిలో ఏమిటుంది? ఏమీ లేదు. ఏమీ. అందరూ ప్యాలెస్ హాల్లో గుమిగూడారు మరొక నృత్యం విందు కోసం. మియా యువరాణి సిస్టర్స్ మనోహరంగా నృత్యం చేయడం ప్రారంభించారు. ఎప్పటిలాగే వారు అత్యంత అందమైన దుస్తుల్లో. లిటిల్ ప్రిన్సెస్ మియా మ్యాజిక్ బూట్లు ధరించింది. ఆమె షూ మేకర్ నుండి వచ్చి తెచ్చుకున్నది. ఆమె ఎంతో అందంగా డాన్స్ చేసింది. ఆమె పాట యొక్క లయను కొనసాగించింది. చాలా శాంతంగా యువరాజ సోదరీమణులు అతిథులు మియాను చూసి ఆశ్చర్యపోయారు. భలే చేస్తుంది. మియా మనోహరంగా నృత్యం చేసింది. కానీ షూ మేకర్ చెప్పిన నియమం మర్చిపోయింది. ఎందుకంటే ఆ రాత్రి ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు లేడు. మియా డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె నెమ్మదిగా కనిపించకుండా పోయింది. ఆమె డాన్స్ మ్యాజిక్ బూట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో హాల్లో ఉన్న అందరూ భయంతో అరుస్తూ పారిపోవడం మొదలుపెట్టారు. నువ్వు చూసావా? అయ్య బాబోయ్! మియా! మియా! మియా మాయమైపోయింది.
అయ్యో! అందరూ అరుస్తూ ఉంటే మియా కళ్ళు తెరిచింది. కానీ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. గదిలో అతిపెద్ద అద్దం ముందు నిలబడి తను ధరించిన మ్యాజిక్ బూట్లు మాత్రమే చూసింది. ఆమె కనిపించలేదు. అయ్యో! నేను అదృశ్యమైపోయాను. నేను బూట్ల నియమాన్ని మర్చిపోయాను. ఇవి నా పాదాలకు అతుక్కుపోయాయి. నేను షూ మేకర్ని వెతకాలిప్పుడు. మియా మాటలు కూడా ఎవరికీ వినిపించలేదు. నిజానికి అందరూ భయాందోళనతో ప్యాలెస్ నుండి బయలుదేరిపోయారు. ఎరుపు బూట్ల కారణంగా హాల్లో ఎడమ మరియు కుడివైపుకు నడుస్తున్నాయి. మియా వెంటనే హాల్ నుండి బయటకు పరిగెత్తింది. యువరాణి సోదరీమణులు కూడా ఆమెను అనుసరించారు. ముగ్గురు యువరాణులు రాత్రి చిమ్మ చీకట్లో అడవి గుండా నడుస్తున్నారు. వాళ్ళ క్యాబిన్ దగ్గరికి రాగానే వారు ఆ యువ షూ మేకర్ని చూశారు. ఈ మనిషి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అతని బూట్లు మియాలానే ఉన్నాయి. దానికి తోడు అతని బ్యాగ్ నిండా షూస్ ఉన్నాయి. మియా సోదరీమణులు షూ మేకర్ను సహాయం కోరారు. అయితే చెప్పులు కుట్టేవాడు చెప్పినట్టు ఆమె వేచి ఉండాలి అని, తర్వాతి పొన్నమి రాత్రి మంత్రం విచ్ఛిన్నమవుతుందని. మియా చాలా కలత చెందింది. ప్రారంభించింది ఆమె పాదాలు నాన్ స్టాప్ గా నా నొక్కడం. దగ్గర ఒక ఉపాయం ఉంది. ఒకవేళ మనం అలా చేస్తే గనక ఆ ఒక బూట్లలో ఉన్న మ్యాజిక్ ఏదైతే ఉందో అది విహీనమైపోతుంది. ఒకవేళ మీరు చేస్తే గనక మీ కాళ్ళని 3 సార్లు ఒకదాన్ని ఒకటి కొట్టండి. అదృశ్యమయ్యే కంటే ఆ బూట్లను వదులుకోవడమే మంచిదని మియా అనుకుంది. ఆమె తన పాదాలను 3 సార్లు కొట్టుకుంది. షూమేకర్ ఎదురుకుండా వెనుక మియా. వారు బావి దిగువకు ఇంకొంచెం దూరం ముందుకు వెళ్లారు. చెప్పులు కుట్టేవాడు బావి కిందకు దూకాడు. ఇది చూసి యువరాణులు ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత చెప్పులు కుట్టేవాడు బావిలో నుండి బయటకొచ్చాడు, చేతి నిండా బకెట్తో. నేను ఈ మట్టిని ఆ బూట్లపై చల్లి దానిలోనున్న మ్యాజిక్ని తీసేస్తాను. షూమేకర్ చెప్పినట్లుగానే మంత్రం విచ్ఛిన్నమైపోయింది. మ్యాజిక్ షూస్ పైన పున్నమి ధూళిని చల్లినప్పుడు మియా మళ్లీ కనిపించింది. సోదరీమణులు వెంటనే ఆమెని కౌగిలించుకున్నారు. మియా, నీకు మంత్రం లేదా మ్యాజిక్ అవసరమే లేదు. నువ్వు అద్భుతంగా నృత్యం చేయగలవు. చిన్నట్టుగా చేస్తారు. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలు షూమేకర్, చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి లిటిల్ ప్రిన్సెస్ మియా తనదైన రీతిలో నృత్యం చేసింది. ఆమె ఎప్పుడూ కోరుకున్నట్లుగానే